मधुरासला मंजरिवे मंता शरीवे मगर श्वासला अंजलिवे तेने विंगो तेने बिगो
ఇంకెవరి పిల్లలైనా నెక్స్ట్ సాగరెడ్డి మీరేమన్నా సాగరెడ్డి రహీం 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 రామా చారియా ఓకే చారి కమ్ కమ్ ఏదో ఒక సాంగ్ ఎదురుగా చారి కమ్ ఓకే నో ప్రాబ్లం మన
జాలినులైనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే ఓ మై ఫ్రెండ్ తడి కళ్ళని తుడిచిన నేస్తమా ఓ మై ఫ్రెండ్ ఒడి తుడుకులలో
స్నేహమా పాదమిటు పోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం హీరలోకి మారే మొహమాటాలే లేని కలిజారువారే ఒంటరైన ఓటమైన వెంట నడిచే నీడవేనా ఓ మై ఫ్రెండ్ తడి కన్నులలో తుడిచిన నేస్తమా ఓ మై ఫ్రెండ్ ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాకే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చింతలన్నీ చింతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తొల్లింతల్లో తేలే స్నేహం మొదలు తుదలో తెలిపే ముడి నీడుకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే ఓ మై ఫ్రెండ్ తడి కన్నులని తుడిచిన నేస్తమా ఓ మై ఫ్రెండ్ ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా థ్యాంక్ యూ రాను
ఆర్యాడులో లాస్ట్ సంబంధ చూడు.
Everyone sing. Everyone please sing along with it. నోటు బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబ్లోన శిలపై చల్లిన ఇంకో చుక్కలు ఫస్ట్ బెంచిలోన భూమిపై వేసిన పేపర్ ఫ్లైట్లు రాత చెళ్ళ నుంచి నాగట్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేష్ ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిల పువ్వులు కైలాషు పూసిన కాకి కూరలు కళ్ళాడి పిలిచిన లెంపకాయలు Everyone sing. మరపురానిది మీ మనసు నొచ్చుకొని ఉంటే మన్నించండి. ఆనందపెట్టే మాటలొద్దు ఊరుకోండి. ఆనందపెట్టి మాకు కూడా సరదాలేండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. One. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో విడలేమటు విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చివరి కలుపు చివరి మలుపులో. తోటని మాస్టారి బోడి గుండు పైన గోలెడు చోకులు రాగిని మేడం గోలెక పైన గోపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి వచ్చిన పుట్టు పిన్నులు టైపిస్ట్ కస్తూరి ఖాతాలో తాగిన కోపు కిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోన్లోన సిల్లి న్యూసులు బాత్రూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకొని ఉంటే మన్నించండి. Miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. Thank you everyone. థ్యాంక్ యూ సార్. And next. Next, Nagireddy. Say. Next. అక్కడ కవర్ చేయండి. సతీష్ రెడ్డి
ఇక్కడ చూడండి రెడీ నీలిమా సుబ్బులు చారిగాడు అయితేమి శేషిగాడు అల్లం శెట్టి మేము అంతా ఒక ప్రతిరోజు ఒక ఎంజాయ్ అనమాట. లాస్ట్ టైం మామూలుగా బ్యాచ్ ఎవరు కలిసాము, బాగా ఎంజాయ్ చేసాం. ఈసారి అంతకంటే బాగా ఎంజాయ్ చేసాం. అదేమో డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఎగ్జామ్స్ రాసాము, ఏదో సాధిస్తాం అనుకున్నాం కానీ మొత్తం పోయింది. అసలు నాది చాలా మంది పోయినాయి, కానీ మా ఫ్రెండ్స్ ఏం చేశారు, తిరిగిగా రియలైజేషన్ పెట్టారు. సున్నా వచ్చిన పాస్ అయింది, నేను పెట్టలా, వాడి డబ్బులు కట్టేది ఏంటి. దానివల్ల కొన్ని ఒడిదుడుకులు కష్టాలు అన్నీ జరిగింది. అది ఆ రోజుల్లో మరి అలా జరిగినట్టు అది పరిస్థితి. ఎనీవే మీరు అందరూ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ కూడా మనం ఇలాగే ఇంకొకసారి గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకొని, అంటే ఇప్పుడు అని కాదు, మళ్ళీ ఒక 2 years అని సార్స్ చెప్పినట్టు మనం కూడా ఒక గ్రూప్ పెట్టుకొని ఏదైనా కానీ, అంటే గ్రూప్ ఎందుకని అంటే మనమంతా కలిసే ఉన్నాం ఒక గ్రూప్గా. ఏదైనా ఇప్పుడు మన క్లాస్లో అందరూ ఉన్నాము, అందరూ ఒకళ్ళు హై స్టేజ్లో ఉండొచ్చు, ఒకళ్ళు లో స్టేజ్
కొన్ని ఇబ్బందుల్లో ఉండొచ్చు. ఏదైనా కానీ మనంతా ఫ్రెండ్స్ ముందు, కాబట్టి మనం అంతా ఒక గ్రూప్గా ఉండి ఒక గ్రూప్ పెట్టుకొని ఏదైనా ఉంటే ఏముంది గుడ్ మార్నింగ్, ఎవరైనా పుట్టినరోజు ఉంటే పుట్టినరోజు, మన పిల్లలు ఉంటే విషెస్, అలా చెప్పుకుంటూ ఉంటే మన గ్రూప్ అనేది మనం అనేది విడిపోకుండా అందరూ కలిసి ఉన్నట్టు ఉండాలని నా యొక్క ఆలోచన. అది మే 3వ తారీఖు ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దాము అని యాక్చువల్గా ఇది ఒకరితో అయ్యేదైతే కాదు. మనందరం ఇలా ఒక చోట మీట్ అవ్వడానికి దాని వెనకాల చాలా గ్రౌండ్ వర్క్ జరిగింది. సో ఆ గ్రౌండ్ వర్క్ జరిగిన పర్సన్స్ గురించి మనం కొంత అప్రిషియేట్ చేయాలి. పిల్లలు ఒకసారి వెళ్తున్నారే, కూర్చోండమ్మా, పిల్లలు ఒకసారి కూర్చోండి, పిల్లలు ఒకసారి కూర్చోండి. మనందరం మీట్ అయ్యా, మనందరం హ్యాపీగా ఉన్నాం, ఓకే. బట్ మనందరం హ్యాపీగా ఉండి ఇలా కలిసినందుకు దాని వెనకాల చాలా గ్రౌండ్ వర్క్ జరిగింది. ఆ గ్రౌండ్ వర్క్ వెనకాల ఉన్నది మన బాయ్స్ సైడ్ అయితే మాత్రం మోస్ట్లీ కాసిఫ్. సో కాసిఫ్కి మాత్రం అప్రిషియేట్ చేయాల్సింది ఈ విషయంలో. అండ్ సెకండ్ పర్సన్ సాంబరెడ్డి. సో సెకండ్ పర్సన్ సాంబరెడ్డిని అప్రిషియేట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్, సో మన వర్క్లో మనం ఉండి గ్యాదర్ చేయడం ఒక వంతు అయితే, వాళ్ళ హోంపడింది తన వర్క్ తను చేసుకుంటూ వీళ్ళందరినీ గ్యాదర్ చేయడానికి నిజంగా తను చాలా కష్టపడింది. సో తనకు కూడా అప్రిషియేట్ చేయాల్సింది. సో ఇలా మనం మీట్ అవ్వడానికి కొంతమంది, ఇంకా నాకు తెలిసి నేమ్స్ ఇవి, ఇంకా నేను ఎవరైనా నేమ్స్ మిస్ అయితే ధనాకర్, ఓకే సారీ, లోకల్లో తనకు హెల్ప్ చేసినటువంటి ధనాకర్. సో ధనాకర్కి కూడా ఒకసారి క్లాప్స్ కొట్టాలి. రమేష్, సారీ ఐ ఫర్గాట్ రమేష్. సో రమేష్ కూడా హెల్ప్ చేశాడు, రమేష్ కూడా ఒకసారి. బట్ ఇంకొంత దీన్ని కంటిన్యూ చేయడానికి, ఇంకొంత హ్యాపీనెస్ ఇవ్వడానికి కొంతమంది వస్తే ఇంకా బాగుండేది. బట్ మేబీ సో దే ఆర్ బిజీ విత్ సమ్ వర్క్స్. సో వాళ్ళ వరకు వాళ్ళు ఉండొచ్చు. బట్ నెక్స్ట్ టైం మళ్ళీ మనం మీట్ అయ్యేటప్పుడు ఇంకొంచెం ఎక్కువ మందిని, సో వీళ్ళతో పాటు మనం వచ్చిన వాళ్ళతో పాటు ఇంకొంచెం ఎక్కువ మంది గ్యాదర్ అయ్యి, సో సార్స్ వాళ్ళు చెప్పినట్టు ఒక 5 years తర్వాత కానీ, ఒక 10 years తర్వాత కానీ ఇంకొంచెం మళ్ళీ దీన్ని ఇలాగే కంటిన్యూ చేద్దాం, సేమ్ పెట్టాం, సేమ్ ఈ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేద్దాం అనేది నా చిన్న కోరిక. ఓకే, బట్ ఇంకా ఎక్కువ మాట్లాడితే నేను ఎమోషన్ అవుతాను. సో అందుకని నేను మాట్లాడదలుచుకోలేదు, ఎమోషన్ అవుతాను. ఎందుకంటే నేను అసలు మీ క్లాస్మేట్ అనే విషయం నీకు గుర్తుందో నాకు తెలియదు. ఎందుకంటే కంప్లీట్ ఇంట్రోవర్ట్. నేను 2008 2011 కంప్లీట్ ఇంట్రోవర్ట్, ఎవరితో నేను మాట్లాడను, చాలా సైలెంట్. కానీ నేను ఇప్పుడు ఇలా మాట్లాడతానన్న విషయం నాకు కూడా తెలియదు. కానీ బాగా మెమరబుల్ మూమెంట్ ఏంటంటే ఆర్యాటూలో ఒక సాంగ్ ఉంది, మా షో గారికి చాలా ఫేవరెట్ అది. సో వాడు ఎప్పుడు ఒక పేపర్ మీద 10 times చూసాడంటే ఆనందం వినోడు. సో ఇలా నిజం చెప్పాలంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మాకు అంత మెమరబుల్ లేవు, కానీ థర్డ్ ఇయర్ లో మాత్రం బాయ్స్ మొత్తానికి ఒక మెమరబుల్ మూమెంట్ ఉంది. క్రికెట్ ఒకటి, అండ్ నెక్స్ట్ ఒక హౌస్ తీసుకొని పెద్ద చదివే వాళ్ళగా పుడింగులాగా ఒక హౌస్ తీసుకున్నాం. హౌస్ లో ఒకటే పని, 5 kg సిలిండర్ తీసుకొచ్చాడు కట్టడం, 5 kg సిలిండర్ లో రైస్ ఉండటం, కర్రీ చేసుకోవడం, ఒక్కొక్కడు ఒక్కొక్క చెట్టు దగ్గర కూర్చొని IAS కి IPS కి ప్రిపేర్ అవుతున్నాడు, ప్రిపేర్ అవుతారు. తీరా చూస్తే పట్టికాడు, అరే రేపు క్వశ్చన్ ఏమవుతారా ఎలా అడిగి. సో అవన్నీ ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే సో చాలా ఎమోషనల్ అవుతాం మనం. సో ఇవన్నీ చాలా నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఇలా ఉండడం. సో దీన్ని ఇలాగే సేమ్ కన్సిస్టెన్సీ తోటి, సేమ్ మూమెంటం తోటి కంటిన్యూ చేయాలని ఉంది. ఓకే, సో మీ అందరి సపోర్ట్ తోటి మళ్ళీ ఇలా నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకోసారి మీట్ అవుతాం. ఓకేనా? సో థ్యాంక్ యూ సైనింగ్ అప్ చేసినందుకు. ఐ హోప్ ఇంకా ఎక్కువ వస్తారని అనుకున్నాను నేను. బట్ వాళ్ళ ఇష్యూస్ వల్ల కొంతమంది రాలేకపోయారు, చాలా చెప్పారు వాళ్ళ ఇష్యూస్ కూడా. సో వాళ్ళ ఇష్యూస్ని నేను గౌరవించి చాలా వరకు మనం కూడా అర్థం చేసుకోవాలి కాబట్టి అర్థం చేసుకున్నాను. ఇంకా ఈ కార్యక్రమాన్ని ముగించే ముందు ఇంకెవరన్నా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడండి, బాయ్స్ కానీ గర్ల్స్ కానీ. మీరు షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకోండి, ఎందుకంటే టైం కూడా చాలా అయింది. లేదు అంటే క్లోజ్ చేద్దామంటే క్లోజ్ చేద్దాం. ఎవరైనా ఉంటారా? కార్యక్రమం ముగించుకునే ముందు మనకి ధన్యవాదాలు.
చెప్తా ఆ పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్ చాలా మెమరీస్ ఉన్నాయి 3 ఇయర్స్ మొత్తంలో కూడా నేను రహీము హాజీ సుమన్ నలుగురు ఒక బెంచ్లో కూర్చునేవాళ్ళం. బెంచ్లో కూర్చున్న కాడి నుంచి ఫోన్, నేను అప్పట్లో టచ్ మొబైల్ ఉండేది. టచ్ మొబైల్ చూపి సుమన్ ఒక పక్క మస్తాన్ మాస్టర్ క్లాస్ చదువుతూనే ఉంటాడు. సుమన్ బాబా ఏంది ఫోన్ 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 ఏంది ఫోన్ మెనీ పార్టీస్ చేసుకుందాం. ఓకే, ఆల్ ద బెస్ట్, బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ గైస్. గతమే